తెలంగాణపై మబ్బు దుప్పటి కమ్ముకుంది. నిన్న పొద్దున మొదలైన వర్షం రాత్రైనా ఆగలేదు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని చోట్ల జల్లులుగా, ఇంకొన్ని చోట్ల భారీగా, మరికొన్ని చోట్ల అతి భారీగా వర్షం పడింది. రాజధాని హైదరాబాద్ సహా పలు చోట్ల జనజీవనం స్తంభించింది. పట్టణాలు, నగరాల్లో రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు జలమయమై ఇళ్లలోకి వరద పోటెత్తింది. పల్లెల్లో వరి పొలాలు, పత్తి, మొక్కజొన్న, కంది చేలు నీట మునిగాయి. రైతులు, వ్యవసాయ కూలీలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇప్పటికే నిన్న చెరువులు, కుంటలు అలుగుపోస్తుంటే వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఫలితంగా చాలా చోట్ల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉధృతికి రోడ్లు దెబ్బతిన్నాయి. అక్కడక్కడ పాత ఇళ్లు కూలిపోయాయి. వర్షాల కారణంగా జరిగిన ప్రమాదాల్లో 3 మృతి చెందారు. ఒకరు గాయపడ్డారు. మరొకరు వరద నీటిలో గల్లంతయ్యారు. తెలంగాణపై మబ్బు దుప్పటి కమ్ముకుందాననిపిస్తుంది. నిన్న పొద్దున్న మొదలైన వర్షం రాత్రైనా గానీ ఆగలేదు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో కొన్ని చోట్ల జల్లులుగా, ఇంకొన్ని చోట్ల భారీగా, మరికొన్ని చోట్లయితే అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక హుస్సేన్ సాగర్ లో అయితే వరద పోటెత్తినట్టు కనిపిస్తుంది. హైదరాబాద్ సహా పలు చోట్ల జనజీవనం అయితే స్తంభించిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. హుస్సేన్ సాగర్ నుంచి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నుమాన్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నుమాన్, ఇప్పటికే హైదరాబాద్ లో రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. కొన్ని చోట్ల చిరుజల్లులు పడుతుంటే కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఏం చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు? శంకరి, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రభావంతో ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. అందులో భాగంగా ఇటు హైదరాబాద్ నగరంలో దాదాపు 7.8 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం ఇటు ఏదైతే పటాన్ చెరువులోని ఆర్సీపురంలో నమోదైంది. ఇటు గచ్చిబౌలి కూడా 7.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కేపీహెచ్బిలో కూడా దాదాపు 7.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అంటే ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ఇటు హుస్సేన్ సాగర్ కు వరద పోటెత్తుతున్నటువంటి పరిస్థితి. నిన్న ఉదయం నుంచి కూడా నాన్ స్టాప్ గా ఇటు వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇటు హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ కి చేరినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఇక హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కు సంబంధించి జంట జలాశయాలు కూడా ఎగువ ప్రాంతం నుంచి వర్షం నీరంతా పోటెత్తుండటంతో ఇటు జంట జలాశయాలకు కూడా భారీగా వరద నీరు చేరుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం నేను హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్నాను. ట్యాంక్ బండ్ దగ్గర ఒకసారి సిచ్యువేషన్ ఏ విధంగా ఉందనేది కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. పూర్తిగా ఏదైతే మనం చూడొచ్చు, ఇటు కూకట్పల్లి నాలా కానివ్వండి, పికెట్ నాలా కానివ్వండి, దాంతోపాటు ఇటు జీడిమెట్ల నుంచి వస్తున్నటువంటి నాలాల నుంచి వర్షం నీరంతా కూడా ఇటు హుస్సేన్ సాగర్ కు చేరుతూ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఇటు హుస్సేన్ సాగర్ కు వరద పోటెత్తుతుండటంతో అంతా కూడా భారీగా వరద నీరు చేరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఫుల్ ట్యాంక్ లెవెల్ కి హుస్సేన్ సాగర్ ప్రస్తుతం చేరుకుందని చెప్పవచ్చు. ప్రస్తుతం హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ చేరుకుంది. సో హుస్సేన్ సాగర్ లో ప్రస్తుతం 513.43 మీటర్లుగా ఉన్నటువంటి ప్రస్తుతం నీటి మొత్తం. సో హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ అయితే 513.41 ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం తూముల ద్వారా హుస్సేన్ సాగర్ నుంచి నీటిని అంతా కూడా ఇటు మూసీ నదిలోకి ఏదైతే ఇరిగేషన్ అధికారులు వాటర్ను వదులుతున్నారు. హుస్సేన్ సాగర్ కు గేట్లు అంటూ ప్రత్యేకంగా ఏముండవు. మనం చూస్తున్నాం ఏదైతే తూములు, ఈ తూముల ద్వారానే వాటర్ అంతా కూడా దిగువ ప్రాంతాల్లో వదులుతూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో హుస్సేన్ సాగర్ కు దిగువన ఉన్నటువంటి కాలనీలు, అశోక్ నగర్ కానివ్వండి, జవహర్ నగర్ కానివ్వండి, ఇటు కవాడిగూడ, దాంతోపాటు ఇందిరా పార్క్ సరౌండింగ్స్ లో ఉన్నటువంటి కాలనీలు ఏవైతే ఉన్నాయో సో ఆ ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. దాంతోపాటు ఇటు మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో అత్యధికంగా ఇటు హైదరాబాద్ లో నిన్న ఉదయం నుంచి ఈ రోజు ఉదయం వరకు 7 గంటల వరకు చూసుకుంటే మాత్రం దాదాపు 7.8 సెంటీమీటర్ల వర్షపాతం ఆర్సీపురం పటాన్ చెరువులో నమోదైంది. గచ్చిబౌలిలో 7.5 సెంటీమీటర్లు, కేపీహెచ్బిలో 7.5 సెంటీమీటర్లు, మహదేవపురంలో 7.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక యూసుఫ్ గూడలో 7.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హయత్ నగర్ లో 7.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక కాప్రా, షేక్పేట్ లో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఓవరాల్ గా చూసుకుంటే హైదరాబాద్ నగరంలో 7 సెంటీమీటర్లకు పైగానే వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి. సో ఈ రోజు మాత్రము భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉంది. ఇటు గ్రేటర్ హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 12 జిల్లాలకు మాత్రం ఇప్పటికే రెడ్ అలర్ట్ వాతావరణ శాఖ ప్రకటించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్నాము హుస్సేన్ సాగర్ దగ్గర పూర్తిగా ఫుల్ ట్యాంక్ లెవెల్ కి వాటర్ అంతా చేరినటువంటి పరిస్థితి అయితే మనకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఏదైతే ఇటు పికెట్ నాలా కానివ్వండి, బంజారా నాలా, కూకట్పల్లి, జీడిమెట్ల నాలాల నుంచి వాటర్ అంతా కూడా ఏదైతే ఈ వరద నీరు అంతా కూడా
ఇందులోకే చేరుతుంది. సో ఈ నేపథ్యంలో ఇటు హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్కి చేరుకుంది. వరద పోటెత్తుతున్నటువంటి పరిస్థితి. హుస్సేన్ సాగర్ అయితే పూర్తిగా నిండు కుండలా మారినటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు నగరం అంతా కూడా కారు మబ్బులు కమ్మేశాయని చెప్పవచ్చు. చూడొచ్చు, పూర్తిగా నల్లటి దట్టమైనటువంటి మబ్బులు కమ్మేశాయి. ఆకాశం అంతా కూడా మేఘావృతమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే ఈవినింగ్ టైమ్స్లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది, సాయంత్రం 6-6:30 సమయం ఎట్లా ఉంటుంది, అలా పూర్తిగా చిమ్మ చీకట్లో ఉంది. హైదరాబాద్ నగరం అంతా కూడా దట్టమైనటువంటి మబ్బులు కమ్మేసినటువంటి సిచ్యువేషన్. నిన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు ఇదే సిచ్యువేషన్ ఉంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షంతో మాత్రం ఇటు సిటీ ప్రజలకైతే ఇబ్బందులు తప్పట్లేదు. సో ఈ రోజు రేపు కూడా ఇదే స్థాయిలో వర్షం కురిసేటటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికీ హైదరాబాద్ నగరానికి ఎల్లో అలర్ట్ ని జారీ చేసినటువంటి పరిస్థితి. సో హైదరాబాద్ తో పాటు చూసుకుంటే ఇటు సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో కూడా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. సో హుజురాబాద్, లక్కవరంలో అత్యధికంగా 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక మహబూబాబాద్ జిల్లాలో దాదాపు 29.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో దాదాపు 29.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక వరంగల్ జిల్లా పర్వతగిరి కల్లాడలో దాదాపు 26.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ములుగు జిల్లా తాడువాయిలో 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో ఈ రోజు రేపు కూడా ఇటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే సిఎస్ కూడా ఆదేశాలు జారీ చేశారు. పూర్తిగా ఇటు ముఖ్యంగా ఇటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రేపు విద్యా సంస్థలకు కూడా ఏదైతే హాలిడేని ప్రకటించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఈదురుగాలు, ఉరుములు, మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం కూడా ఇటు హైదరాబాద్ నగరంలో నమోదయ్యేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే జిహెచ్ఎంసీ యంత్రాంగం పూర్తిగా అలర్ట్గా ఉండాలి. మాన్సూన్ టీమ్స్, డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా సిద్ధంగా ఉండాలంటూ కూడా జిహెచ్ఎంసీ అధికారులను ఇప్పటికే జిహెచ్ఎంసీ కమిషనర్, మేయర్ కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే జిహెచ్ఎంసీలో చూసుకుంటే ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఓవరాల్ గా అయితే ఇటు భారీ వర్షంతో ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా జనజీవనం అస్తవ్యస్తమైందని చెప్పొచ్చు. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ నోమాన్. ఇక ఖమ్మం జిల్లా ఇరుపాలెం మండలంలో 21.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నారాయణపేట జిల్లా మరికల్లో 13.8 సెంటీమీటర్లు, యాదాద్రి జిల్లా అడ్డగూడూరులో 10 సెంటీమీటర్లు, వరంగల్ జిల్లా దుగ్గొండిలో 9.48, కొత్తగూడెం జిల్లా చండ్రుగొండలో 9.37, నల్గొండ జిల్లా నార్కెట్పల్లిలో 8.5, ఆసిఫాబాద్ జిల్లా రెబ్బనలో 7.8, వికారాబాద్ జిల్లా చౌదాపూర్లో 7 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. సింగరేణిలో భారీ స్థాయిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. హైదరాబాద్ లో రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో ట్రాఫిక్ జామ్ నెలకొంది. వర్షాల కారణంగా హైదరాబాద్ పరిధిలోని విద్యా సంస్థలకు సోమవారం సెలవు ప్రకటించారు. ఇతర జిల్లాల పరిస్థితులను బట్టి డీఈఓలు సెలవు ప్రకటించవచ్చని ఆదేశాలు వెళ్లాయి. अधिक वर्षाला ना